వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్ గ్రీన్ చిల్లీ చికెన్ చూసేద్దామా? ఈ చలికాలంలో బాగా వేడిగా కారంగా తినాలనిపిస్తుంది కదా. ఇప్పుడు చూసేద్దాం మరి గ్రీన్ చిల్లీ చికెన్. ఇక్కడ నాకు గ్రీన్ చిల్లీ చికెన్కి కావాల్సిన ఐటమ్స్ ఇంగ్రీడియంట్స్ ఇక్కడ పెట్టాను. ఇది ఫస్ట్ 1/2 kg చికెన్, సోయా సాస్, green chili sauce, ginger garlic, green chilies, that's the main ingredient. దీన్ని దంచుకుంటానండి రోటిలో. సో ఇది కొత్తిమీర, కరివేపాకు, అండ్ ఇది ఫర్ presentation I made this one, and oil for cooking, and butter వేస్తే టేస్ట్ బాగుంటుంది అందువల్ల అది. సో ఇప్పుడు నేను దీంట్లో దంచుకుంటాను. సో అంత నీట్గా క్లీన్ చేసి పెట్టాను. సో ఇందులో గ్రీన్ చిల్లీస్ వేసి దంచుకుంటాను. సో ఇట్స్ ఈస్ వెరీ ఈజీ అండ్ లెస్ ఇంగ్రీడియంట్స్ రెసిపీ. లెట్స్ స్టార్ట్. ఇప్పుడు చిల్లీస్ని ఇందులో వేసుకొని దంచుకున్నాము. సో ఇదంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. సో చిల్లీస్ వేసి ఇది ఇందులో ఎందుకు దంచుకుంటా అంటే ఇందులో వేస్తేనే మంచిగా టేస్ట్ వస్తుంది. మనం గ్రైండ్ కూడా చేసుకోవచ్చు, బట్ ఐ ప్రిఫర్ చిల్లీ చికెన్ కాబట్టి ఇందులో చేసుకొని ప్రిఫర్ చేస్తాను. సో మనం ఇప్పుడు దంచుకుందాం. సో ఇలా దంచుకుంటే ఇలా అయింది పేస్ట్. సో దీన్ని ఇప్పుడు మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. సో ఇలా వచ్చిందండి, ఈ మాత్రం ఉండాలి, కాస్త పచ్చ. సో ఇది ఆయిల్లో మనం ఫ్రై చేసుకున్నాం ఇప్పుడు. సో ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ప్యాన్ పెట్టాను. సో కాస్త మీడియం ఫ్లేమ్ చేసేసుకొని ఇందులో ఫస్ట్ నేను బటర్ వేస్తాను. బటర్ లేకుంటే యూ కెన్ పుట్ గీ ఆల్సో. ఎందుకు వేస్తున్నా అంటే ఇప్పుడు మనం గ్రీన్ చిల్లీ చికెన్ అన్నాం కాబట్టి గ్రీన్ చిల్లీస్కి మంచి టేస్ట్ వస్తుంది. గీ ఆర్ బటర్ వేసుకున్నామంటే ఇందులో ఆయిల్ వేద్దాము. ఆయిల్ చూసుకొని వేయండి. మనకి 1/2 kg ఉంది కాబట్టి నేను తక్కువనే వేస్తున్నాను. కొంచెం ఆయిల్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేస్తాను. ఇప్పుడు హీట్ అయిపోయింది. ఇందులో మనం కరివేపాకు వేసుకుందాం. సో ఇందులో మనం గ్రీన్ చిల్లీ పేస్ట్ మనం దంచి పెట్టుకున్నది. సో గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసాము. గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసేసి బాగా ఫ్రై చేయాలి. మంచి స్మెల్ వస్తుందండి. గ్రీన్ చిల్లీ, బటర్, ఆయిల్, వావ్, వాట్ ఏ కాంబినేషన్. మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేయాలి. సో ఇందులోనే నేను కట్ చేసి పెట్టుకున్నాను కదండి, ఆ చిల్లీస్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేద్దాం. సో కొన్ని కచ్చా చేశాను, కొన్ని పొడి కట్ చేసి వేసాను అనమాట. సో అది ఫ్రై చేస్తున్నా. మంచి ఫ్రై అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేయండి. మీకు ఆ పచ్చి వాసన అనేది పోవాలి. ఇది చాలా ప్లేసెస్లో చాలా ఫేమస్ ఈ గ్రీన్ చిల్లీస్ చికెన్. మన కర్ణాటకలో ఎక్కువ ఇలాగే చేసుకుంటుంటారు. అండ్ ఈవెన్ ఆంధ్ర వాళ్ళు ఏంటంటే ఆంధ్ర స్టైల్ గ్రీన్ చిల్లీ చికెన్ అని చెప్తారు. మనం ఏమంటే సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్ అనేది వేయం ఇక్కడ. మనం న్యాచురల్గా లైక్ అథెంటిక్గా చేసుకుంటాము. కొంచెం చైనీస్ స్టైల్ కావాలంటే సోయా సాస్, గ్రీన్ చిల్లీ పేస్ట్ ఇవన్నీ వేసుకుంటాం. గ్రీన్ చిల్లీ